చిన్న పెద్ద లేకుండా ఈ రోజుల్లో అందరికీ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. మన కిచెన్లో ఉన్న పదార్థాలతోనే మనం ఈ సమస్యలన్నిటికొని పరిష్కరించుకోవచ్చు. హెయిర్ ఫాలే కాకుండా దగ్గు, జలుబు, జ్వరాలు అందరికీ కూడా కామన్ సమస్య అయిపోయింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు వాడుకుంటే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా చిన్న సమస్య రాగానే చాలా మెడిసిన్స్ వేసేసుకుంటాం త్వరగా తగ్గిపోవాలని చెప్పేసి. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి గ్యాస్, యాసిడ్, అల్సర్ ఇలాంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే రోజుల్లో కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది కూడా చాలా పెరిగిపోయింది. ఇలాంటివి చాలా రకాల వ్యాధులు మనకి కనిపిస్తూనే ఉన్నాయి ఈ రోజుల్లో. ఈ ఒక్కకాయ వాడి వంటింటి చిట్కా ఈరోజు చెప్పబోతున్నాను. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు టకటకమని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కరక్కాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో మనం చాలా వ్యాధులని తగ్గించుకోవచ్చు. దీని చూర్ణాన్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దాంతోపాటు ఇది చూర్ణాన్ని ఎలా వాడాలి, దేనికి ఎలా వాడాలి కూడా చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఒక ప్యాన్లో ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను, ఒక స్పూను. ఒక 10 పెద్ద సైజు కరక్కాయలు తీసుకొని వీటిని దోరగా వేయిస్తున్నాను. బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ కరక్కాయలన్నీ కూడా ఇలా దోరగా వేగిపోవాలి నేతిలో. వేడిగా ఉన్నప్పుడు ఇలా రాయి మీద వేసి కొడితే ఇది పైన పెచ్చు ఉంటుంది కదండి, అది ఈజీగా వచ్చేస్తుంది. లోపల గింజల్ని మనం తీసేసి ఈ పెచ్చులన్నిటిని కూడా పెట్టుకొని పక్కన పెట్టుకొని వీటిని పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలి. లాస్ట్ చిట్కా తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా యూజ్ఫుల్ చిట్కా చెప్పాను. చూర్ణం ఎలా రెడీ చేసుకున్నాను. మలబద్ధకం, హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, టీత్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా ముందుకు చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇలా గ్లాస్ జార్లని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ చూర్ణాన్ని. ఈ కరక్కాయ చూర్ణం ఏజ్ ఎంత అంటే 3 సంవత్సరాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండొచ్చు. మలబద్ధకం, తలనొప్పి లాంటివి ఉన్నప్పుడు ఈ చూర్ణాన్ని ఒక స్పూన్ కానీ, ఒక హాఫ్ స్పూన్ కానీ గోరువెచ్చటి నీళ్ళల్లో, ఒక గ్లాసు నీళ్ళల్లో తీసుకొని అలా నవ్వులతో తాగేస్తే తప్పకుండా ఉపశమనం కలుగుతుందండి. ఒక చిన్న కరక్కాయ ముక్కని కాల్చేసి ఉప్పు వేసుకొని బొగ్గులో పెట్టుకుంటే వెంటనే దగ్గు తగ్గిపోతుంది. ఫుల్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే ఒక చిక్కుడు ఈ చూర్ణాన్ని కొబ్బరి నూనెలో కలుపుకున్నట్లే చేసుకుంటే వెంటనే తగ్గుతాయండి. చాలా ఎఫర్ట్స్తో ఈ వీడియోని చేశాను, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ యూజ్ఫుల్ టిప్స్ అన్నీ కూడా షేర్ కూడా చేయండి. కొంచెం వగరగా ఉంటుందండి, తింటూ అది కొంచెం తీపి వస్తుంది నోట్లోకి వెళ్ళిన తర్వాత. ఫిబ్రవరి, మార్చిల్లో అంటే వసంత ఋతువులో తేనెతో ఈ పొడిని తీసుకుంటే మంచిదండి. వేసవికాలంలో బెల్లంతో కలిపి తీసుకుంటే మంచిది. వర్షాకాలంలో కల్లుతో తీసుకోవాలి. శీతాకాలంలో అల్లం, పిప్పలి పొడితో కలిపి తీసుకుంటే చాలా త్వరగా పనిచేస్తుంది. తప్పకుండా నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి టిప్స్తో నేను ముందుకు వస్తాను. ఇంకా మంచి హెల్త్ టిప్స్ కూడా చెప్తాను, మంచి వంటలు కూడా చూపిస్తాను. హెల్త్కి మంచి చేసిన హెర్బల్ రోటీ కూడా చేశాను. లింక్ వీడియో లాస్ట్లో ఇస్తాను, చూడండి. ఇంకా డార్క్ సర్కిల్స్ని కూడా ఈ కరక్కాయ వల్ల మనం తగ్గించుకోవచ్చు. ఇన్ఫెక్టెడ్ ఏరియాలో గంధంలాగా కరక్కాయని అరగదీసేసి ఆ గంధాన్ని రాసుకుంటే త్వరగానే ఉపశమనం కలుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తేనెలో కరక్కాయని కూడా కలుపుకొని తీసుకుంటే దగ్గు, జలుబు అన్నీ తగ్గుతాయి. ఇప్పుడు చెప్పాను కదా ఏ కాలంలో తీసుకుంటే మంచిదని, అలా తీసుకుంటే చాలా మంచిదండి. కరక్కాయ డయాబెటీస్ని, హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. మందులు వాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ సలహా తీసుకొని ఇవన్నీ కూడా యూజ్ చేయండి. ఎలా వాడాలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.